నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరిపాలనపై పట్టు రాలేదంటున్న వారికి సీఎం సమాధానం. మంత్రులను అధికారులను తొలగిస్తేనే పట్టు వచ్చినట్లా అని ప్రశ్న. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించిన ప్రభుత్వం. నియోజకవర్గానికో 5,000 మందికి 3 లక్షల వరకు ఆర్థిక సాయం. బీసీ బిల్లుకు అన్ని పార్టీల శాసనసభ్యుల మద్దతు. పార్లమెంట్లో చట్టం చేసేలా పోరాడదామన్న సీఎం రేవంత్. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పునకు అసెంబ్లీ ఆమోదం. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీగా నామకరణం. రేపు ఉదయం ఐఎస్ఎస్ నుంచి సునీత విల్మోర్ తిరుగు ప్రయాణం. ఎల్లుండి పుడమిని చేరుతారని ప్రకటించిన నాసా.